Exit the roundabout onto National Highway 32. Continue on National Highway 32 for 22 kilometers. రామేశ్వరం 195. సో చలో రైట్. హై టు ఆల్, నేను మీ లింక్ ట్రావెలర్. సో ఫైనలీ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో వచ్చేసి మనం ఆంధ్రప్రదేశ్ కవర్ చేసుకొని తమిళనాడులో ఎంట్రీ అయిపోయాయి అనమాట. ఎంట్రీ అయిపోయి పాండిచ్చేరి డిస్టిక్ కరైకల్లో 1 డే స్పెండ్ చేసేసి అటు నుంచి ఇప్పుడు టువర్డ్స్ రామేశ్వరం బయలుదేరామన్నమాట. సో బ్యాక్ సైడ్ ఫిషెస్ కనిపించాయి. సో వెళ్ళి ఫిష్ కొనుక్కొని వాళ్ళ ఆఫ్టర్నూన్ లంచ్లో ఫిష్ తినేద్దాం. చాలా రోజులు లంచ్ అనుకుంటున్నా తిందామని. కంటిన్యూగా టెంపుల్స్ అయిపోతున్నాయి కాబట్టి ఎగ్జాక్ట్గా తినలేకపోతున్నా. సో రామేశ్వరం ఇప్పుడు వెళ్ళిపోయి మనము టెంపుల్ దగ్గరికి ఏం వెళ్ళాము, ఒక 2 days 3 days ఎక్కడైనా హాల్ చేసుకుందాం అనుకుంటున్నాం కదా. సో నో ప్రాబ్లం, వెళ్ళి వాళ్ళ ఆఫ్టర్నూన్ లంచ్లో ఫినిష్ చేసుకున్నాను వాళ్ళ ఫిష్ని అయితే. సో యాక్చువల్లీ రామేశ్వరం మధ్యలో ఎక్కడన్నా ఆగిపోదాము, ఎక్కడన్నా ఆగిపోయి లంచ్ ప్రిపేర్ చేసుకొని తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరితే అయిపోతుంది. సో లెట్స్ గో. ఫిష్ మార్కెట్ బ్యాక్ సైడ్ ఉంది. సో వెళ్ళి ఫిష్ తీసుకొచ్చిందా. You also come inside. गांव का नाम क्या है? तंबी कोटाई. ओके ना, बाय. సో ఫైనల్లీ ఫ్రాన్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఫ్రాన్సా సంథింగ్ ఏదో మొత్తానికి అయితే తీసుకున్నాను. సో ఫ్రాన్స్ తీసుకున్నాను. ఇప్పుడు మంచి ప్లేస్ కోసం వెతకాలి. మంచి ప్లేస్ ఎక్కడైనా చూసి వంట చేసుకోవాలన్నమాట. వంట చేసుకొని ప్రశాంతంగా తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ అయిపోదాం. అరౌండ్ ఇందాక బోర్డు చూసినప్పుడు ఎంత 100 చేంజ్ ఉన్నట్టుంది ఎంతనో. సో ఈజీగా వెళ్ళిపోతాం ఈవినింగ్ వెళ్ళిపోయి అక్కడే ఒక దగ్గర స్టే తీసుకుందాము. సో మ్యాప్స్లో చెక్ చేస్తాను, మల్లీపట్నం అని చెప్పేసి హైవేకి రోడ్ పక్కకే ఉందన్నమాట. సో దీని హైవే అనాలా లేకపోతే నార్మల్ విలేజ్ రోడ్ అనాలా అర్థం అవ్వట్లేదు నాకైతే. సో మెయిన్ NH32కి పక్కనే అనమాట మల్లీపట్నం అని చెప్పేసి ఫిషింగ్ హార్బర్ కనిపిస్తుంది మ్యాప్లో. సో ఒకసారి చూద్దాం ఎట్లుంది. అక్కడికి వెళ్ళి ఫిషింగ్ హార్బర్ కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది. సో అక్కడే మన మంచి ప్లేస్ చూసుకొని అక్కడే ఆగి కుకింగ్ చేసేసుకొని లంచ్ అక్కడే చేసుకుందాము. లంచ్ చేసేసుకొని మళ్ళీ టువర్డ్స్ రామేశ్వరం స్టార్ట్ అయిపోదాం. సో ఇది చూస్తున్నారుగా పరిస్థితి. సో ఇది నేషనల్ హైవే. మరి ఇంత దారుణంగా ఎప్పుడూ చూడలేదు రోడ్ అయితే. నేషనల్ హైవేది ఇంత విలేజెస్లోంచి చిన్న రోడ్ని దీన్ని నేషనల్ హైవే అని చెప్పేసి రికగ్నైజ్ చేస్తున్నారు. దీన్ని అర్థం అవ్వట్లేదు నాకు. చూస్తున్నారుగా స్పీడ్ బ్రేకర్స్ ఎట్లా ఉన్నాయి లైక్. బట్ బాగుంది. విలేజ్ పక్కన ప్రతి విలేజ్లో ఒక లేక్ లాగా ఇట్లా చాలా మంచిగా ఉంది రోడ్ అయితే. అండ్ ఇక్కడ తమిళనాడులో నేను ఒకటి డిఫరెంట్గా అబ్జర్వ్ చేశాను. అదేంటంటే వెహికల్స్లలో 2 సైడ్ కూర్చోవట్లేదు, 1 సైడే కూర్చుంటున్నారు అనమాట. అదేంటో నాకు కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. చూడవచ్చు మీరు ఇక్కడ. సో చాలామంది ఇలానే 2 సైడ్ కూర్చోవట్లేదు, 1 సైడ్లో కూర్చుంటున్నారు. సో ఫైనల్లీ ఫిషింగ్ హార్బర్కి అయితే వచ్చేసాం మనం. సో రోడ్ స్ట్రైట్గా వెళ్తే డైరెక్ట్ సముద్రం లోపలికి వెళ్ళిపోతాం ఇక మనం. సో ఇక్కడే అనమాట బోట్స్ మొత్తం పార్క్ చేసేస్తారు ఇక్కడ. సో డెడ్ ఎండ్ ఇక్కడ నుంచి ఇంకా హార్బర్ అనమాట. నిఘా జరాన్ అబ్బాస్. సో ఓకే నో బిజినెస్, జస్ట్ సీయింగ్, విజిటింగ్. కెమెరా విజిటింగ్. సో రైట్, ఇక్కడ హార్బర్లో పార్కింగ్ చేస్తున్నమాట వెహికల్. సో పార్కింగ్కి 30 రూపీస్ అంట పేమెంట్. ఓకే, నో ప్రాబ్లం. సో ఆగేసి ఇప్పుడు మనైతే కుకింగ్ చేసుకుందాం ఇక. సో రైట్, ఫైనల్ అయితే పార్కింగ్ మంచి నీట్ దొరికిపోయింది. సైడ్కి ఆపేసాను, కొంచెం ఫ్రెష్ అయిపోయి రైస్ పెట్టేసి ఆల్రెడీ. సో వీడియోస్ షూట్ చేయడం మర్చిపోయి యాక్చువల్గా అప్పటి నుంచి. యాక్చువల్గా విండ్ అయితే చాలా హెవీ వస్తుంది. ఎగ్జాక్ట్గా పోర్ట్ ఏరియాలో ఉన్నాం మనం ఇప్పుడు. రైస్ అయితే చేస్తున్నాను ఇప్పుడు. అండ్ ఆల్సో ఫ్రాన్స్ తీసుకున్నాం కదా, ఫ్రాన్స్ తీసుకున్నాం కదా. సో అది కూడా ఇంకా కుకింగ్ చేసేసుకున్నాం ఇప్పుడు. సో కుకింగ్ చేసేసుకొని ప్రశాంతంగా సముద్రం ఒడ్డు పైన పోర్ట్ ఏరియాలో హ్యాపీగా ప్రశాంతంగా తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని బయలుదేరామా. లేదంటే ఇక్కడ ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు ఇందాక వచ్చేప్పుడు.
సో అప్పుడు వీడియో అయితే తీయలేకపోయినా. సో ఇందాక అబ్బాయి పరిచయం చేసుకున్నాను. ఆ అబ్బాయికి నేను అడిగి ఒకవేళ పర్మిషన్ ఉంటే కనుక ఒకవేళ లోపలికి పోర్ట్ లోపలికి సముద్రం లోపలికి ఫిషింగ్ వెళ్ళేటప్పుడు వాళ్ళతో వెళ్ళడానికి ట్రై చేద్దాం ఇన్ కేస్ పాసిబుల్ అయితే. సో అది డ్రీమ్ అనమాట నాకు. దగ్గర చాలా రోజుల నుంచి అనుకుంటున్నా లోపలికి సముద్రం లోపలికి బోట్లో వెళ్ళి ఫిషింగ్ ఎట్లా చేస్తారో చూద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. సో ఇన్ కేస్ అది పాసిబుల్ అయితే ట్రై చేద్దాం, లేదంటే తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని టువర్డ్స్ రామేశ్వరం జెండా అయితే ఇద్దాం. సో ఇది అవుతుందో చూద్దాం. లెట్స్ డూ ఇట్ ద కుకింగ్ ఫస్ట్. ప్రశాంతంగా తినేసిన అనమాట. రైస్ అయితే చాలా బాగుంది, కర్రీ. ఇదంతా నేను వీకెండ్ చెప్తాను. సో ఫైనల్లీ లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ వీళ్ళు మొత్తం ఫిషింగ్ హార్బర్లో మొత్తం ఫిషర్మెన్స్ ఉన్నారు కదా. సో వీళ్ళంతా టోటల్ వల అంటారు కదా, నెట్ ఉంటుంది కదా. సో టోటల్ నెట్ లోపలికి తీసుకెళ్ళడానికి దాన్ని మొత్తం ప్రిపేర్ చేస్తున్నారు. సో డైలీ ఇదే ఉంటుందంట. అంటే ఫిషింగ్కి వెళ్ళినప్పుడు లోపలికి 3 days 4 days వెళ్తారంట ఒక్కొక్కసారి. సో వెళ్ళి ఫిషింగ్ మొత్తం అయిన తర్వాత నెట్ అయితే మొత్తం కంప్లీట్గా మెష్ అయిపోతుందంట, కంప్లీట్ అందులో కలిసిపోతుందంట. మేము దాన్ని మళ్ళీ నీట్గా సెట్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరుతారంట. సో రేపు మార్నింగ్ వెళ్తారంట వీళ్ళు ఫిషింగ్కి. ఇన్ కేస్ ఛాన్స్ ఉంటే వెళ్దాము, బట్ లోపలికి 2 days టైం పడుతుందంట. లోపలికి వెళ్ళి 2 days అక్కడే ఉండాలంట. బట్ మన డెలివరీ ఉందన్నమాట 20కి. సో సోలార్ ప్యానెల్లో డెలివరీ ఉంది కదా. సో మేబీ ఛాన్స్ అవుతుందో లేదో చూద్దాం ఒకసారి. రేపైతే మార్నింగ్ చూద్దాం, రేపు డిసైడ్ చేద్దాం ఏంటనేది. సో చూద్దాం టోటల్ ఫిషింగ్ హార్బర్లో ఏమేమి అవుతుంది ఏందని ఒకసారి షూట్ చేసుకొని ఒకసారి మీకు మొత్తం టోటల్ చూపిస్తాను. ఒకసారి చూడండి టోటల్.
రామేశ్వరం 49 కిలోమీటర్స్. సో ఫైనల్ రామేశ్వరంకి దగ్గరగా వచ్చేసాం మనమైతే. 150 కిలోమీటర్స్ నియరెస్ట్ వచ్చేసాము. రామనాథపురం అని చెప్పేసి ఇది ఇప్పుడు మనం ఉన్నది రామనాథపురం అనమాట. సో ఇక్కడే మన ఇన్వర్టర్ డెలివరీ ఉందన్నమాట, ఇక్కడికే వస్తుంది. సో ఇక్కడే మనం ఒక 2 days స్పెండ్ చేసేసి ఆఫ్టర్ దెన్ ఇన్వర్టర్ రిసీవ్ చేసుకున్న తర్వాత టువర్డ్స్ రామేశ్వరంకి బయలుదేరిపోదాం. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లింక్ ట్రావెలర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.